ఎంతసేపు దుడుతారా బండి తొందరగానే. వదినా మెల్లిగా. జుట్టు కదమ్మా, ఎక్కడ పట్టుకుని లాగినా కొంచెం నొప్పిగానే ఉంటుంది. దేవుడు మనకిచ్చింది ఇదే. కుంకుడికాయ పులుసు పోసినా దీనికే, క్లినిక్ షాంపూ రాసినా దీనికే, మూడేసినా జడేసినా అక్కడక్కడ రంగేసినా అంతా మగోళ్ళ కోసమే. జుట్టు ఎక్కువ ఉంటే దేవత అంటారు, జుట్టు తక్కువ ఉంటే బోడుమండి అంటారు కదమ్మా. సంజన, మీ కాలేజీలో రవి లేడు, వాడిని మీ అన్నయ్యలు పట్టుకుని బాగా చితక్కొట్టారంట. నిజమా? నా పోర్టబిలిటీ మీద ఒట్టు. అయ్యో అన్నయ్య, రవిని కొట్టారా? అవును. ఎందుకు కొట్టారు? నీకు లవ్ లెటర్ ఇచ్చాడట కదా. ఎవరు చెప్పారు మీకు? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, నాకు నచ్చలేదు, చింపేశాను. అందుకే కొట్టాం. నేనేమన్నా మీకు కంప్లైంట్ చేశానా? అది కాదన్నయ్య, కాలేజ్ అన్నాక 100 మంది లెటర్లు ఇస్తారు. ఎవడెవడిచ్చాడో లిస్ట్ ఇచ్చేయి, ఆళ్ల పని కూడా పడతాం. ఇలా ఎంత మందిని కొడతారు? ఎవరైనా కేసు పెడితే? ఈడు పెట్టాడు, అందుకే మన తరఫున సిద్ధు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. సిద్ధునా? మొదల స్టెప్ సచ్చినోడు. అబ్బా, ఎంత గట్టిగా కొట్టేశారో. దొంగ సచ్చినోడు, వాడి చేతులు పడిపోయిన. ఒరే, వాడి ఈసారి ఎక్కడైనా కనపడితే నాకు చూపించు, వాడిని వేసేద్దాం. ఏమంటారు? ఎరా ఎస్ఐ ఏమంటాడు? ఎంత ఒప్పుకున్నా సరే ఊరుకోలేదు. 4 పీకాడు అడిగని ఎదవ డౌట్లు. ఒరే, షర్ట్ ఎత్తరా. అమ్మాయి ఎదవా ఇక్కడ కూడా కొట్టాడు. బాగా రాయండి. వాడు లవ్ లెటర్ ఇవ్వడం, వీళ్ళు కొట్టడం, వీడు దెబ్బలు తినడం. సరదా తీరిందా? ఏంటే, ఆడు మనోడు, మన కోసం ఏవైనా చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు. సరదా తీరిందా అంటావేంటమ్మా? సిద్ధు, ఇది ఉంచుకో. మాకు చూపించలేని చోట ఎక్కడైనా తగిలితే రాసుకో. ఏమ్మా? రాసుకో, బాగా రాసుకో. ఏరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళావంట? అవును. నీకిదేం పోయే కాలం రా? వాళ్ళ గొడవలని నీ బుధాన్ని వేసుకొని రాసుకొని తిరుగుతావేంటి? తిండి పెట్టేది మేము, చదివించేది మేము, చాకరీ చేసేది అక్కడ. రోజంతా వాళ్ళ ఇంట్లో తిరగడం, వాళ్ళ పనులు చేయడంతోనే సరిపోతుంది. నిన్ను చదివించేది లేదు. నువ్వు చదువు మానేసి నాకు సాయంగా ఉండు. మీ అత్తన కాంపౌండరు, దాన్ని నువ్వు అసిస్టెంట్ గా ఉండు. ఇది నీకే చెప్పేదే, చెప్తుంటే వినవే. ఏంటి చెట్లు నేను అడిగేనా? మీ అన్ని పంపించాడు. నాకు కుద్దు. పేపర్ కొన్నాడట. తొందరగా తీసుకోవే. సార్, ఇక్కడ ఎవడో స్లిప్లు అందిస్తున్నాడు. పిచ్చిది. ఎవరు కానిస్టేబుల్స్? ఎరా ఇచ్చేసావా? ఏంట్రా అది? ఏంట్రా నాకు ఈ కర్మ? నువ్వేమో పట్టుకెళ్ళమంటావు, అదేమో పోలీసులు పట్టేవడానికి ట్రై చేసింది. ఫ్యామిలీరా మీరు. ఏంటి ఇక్కడ ఉన్నావు? ఎరా అన్నయ్య, నీలా నాది హాఫ్ బ్రెయిన్ అనుకున్నావా? స్లిప్పులు పంపించావు. అది కాదే, అన్ని కరెక్ట్ గా రాసావా లేదా? బాగా రాసంలే. మరి సిద్ధు ఎక్కడ? అదిగో. సిద్ధు, నిన్న రాత్రి కలొచ్చింది. కళ్ళు అంతా నువ్వే. పెద్ద పీడకలే వచ్చిందనమాట. నువ్వు, నేను, ఐశ్వర్యరాయ్ కలిసి సినిమాకి వెళ్ళామంట. మధ్యలో అదెందుకు వచ్చింది? ఏమో వచ్చింది. దూరంగా నుంచుని నాగార్జున ఇటే చూస్తున్నాడు. ఏది మన ఐశ్వర్య అబ్బాయి? అవును, నాగే. అలా చూస్తున్నాడు. నేను ముందు ఐశ్వర్యనేమో అనుకున్నాను, తర్వాత నన్నే అదోలా చూస్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. నీకు మళ్ళీ గొడవలు వస్తాయని చెప్పలేదు. ఏం గొడవలు అవుతాయి? నువ్వెప్పుడు ఇంతే, దేన్ని సరిగ్గా అర్థం చేసుకో. రాత్రి కూడా ఇలాగే సినిమా చూస్తూ చెయ్యి పెట్టి ఏదేదో చేసి, సారీ నువ్వా, నేను ఐశ్వర్య ఏమో అనుకున్నాను అన్నావు. నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? ఏంటిదంతా అంతసేపు? ఒకసారి పిల్లవాడిని. రే సిద్ధు, రాబే. మా ఏదో పిలుస్తున్నాడు, తర్వాత కలుద్దానా? బాయ్. ఏరా, అదెవరితమ్మా? నా గర్ల్ ఫ్రెండ్. కొంచెం రెస్పెక్ట్ ఇయ్యి. ఎప్పటి నుండి? రీసెంట్ గా మెయింటైన్ చేస్తున్నాను. వాళ్ళ నాన్న కొంచెం పాకెట్ మనీ ఎక్కువ ఇస్తున్నాడు, మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఏ సిద్ధు, చూసావా నన్ను వదిలి ఉండలేకపోతుంది. చెప్పు. చదువుకో. ఏంటిది? చెప్పులకే కదా రాసాను. సరే, నీకు ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలా? నిన్నేగా తీసుకున్నా, రేపు తీసుకుంటాను. బాయ్. బాయ్. ఏంటి ఆ లెటర్?
ఏయ్, ఏయ్, పరిగెత్తవే. ఏయ్, నువ్వు పోవే. ఏయ్, లెక్క ఇచ్చేవే. ఏయ్, ఏయ్, వదిలు. ఏయ్, చదవకే, చదివితే చంపేస్తా నిన్ను. సిద్ధు, నన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. కావాలంటే నా గుండె లోతుల్లోకి తొంగి చూడు. మన శారీరకంగా రోజు కలుస్తున్నప్పటికీ అదేంట్రా శారీరకంగా అంటోంది? అయ్య బాబాయ్, అలాంటిది ఏం లేదు సార్. నాకు అర్థమైంది లేరా, దానికి బుర్ర తక్కువ. ఈ లెటర్ అన్న చదివితే అన్ని పనులు అయిపోయినా అనుకుంటారు. నువ్వు కానీ అమ్మా. మనం శారీరకంగా రోజు కలుస్తున్నప్పటికీ మన మధ్య ఇంకా సూర్యుడికి చంద్రుడికి ఉన్నంత దూరం ఉంది. ఇది కూడా నీకు అర్థం కాకపోతే నీకు ఇంకో ఉత్తరం రాస్తాను. ఇట్లు సిద్ధుకి ముద్దులతో నీ పూజ. అదరా విషయం అర్థమైందా? ఇంకో లెటర్ కావాలా? ఇలాంటి లెటర్లు చదివితే మెంటల్ వస్తది. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. వాడెవడో నాకు లెటర్ రాస్తే వాడి తల పగలు కొట్టారు. అదెవరితో సిద్ధుకి రాసింది, దాని తల పగలు కొట్టారా లేదా? దానికి నీ సంబంధం ఏంటే? ఎందుకు కొట్టరు? రే సిద్ధు, పిల్ల బాగుందా లేదా? అబ్బాయి ఏదో కొంచెం మోస్తరుగా. నీకెందుకు, నువ్వు రెచ్చిపో. వాళ్ళ ఇంట్లో ఏమనంటే నాకు చెప్పు. వెళ్ళి కుమ్మేరా. ఏ సిద్ధు, కాలేజ్ ఫీజు కట్టావా? కాలేజ్ అన్నా కట్టాలి కదా మరి. కట్టావా లేదా? బ్యాంక్ వెళ్ళి డ్రా చేయాలి. అంత సీన్ లేదు. నీకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడిదిరా? మరి తెలిసింది అడుగుతావు. దేన్నో మెయింటైన్ చేస్తున్నావు కదా, దాన్ని కట్టమనొచ్చు కదా. పెద్ద పెద్ద బిల్లులు అడిగితే ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దమ్మా. సరే, ఇవి తీసుకెళ్లి కట్టాయి. నువ్వు డబ్బులు ఇచ్చిన విషయం మీ అన్నయ్యకి చెప్పొచ్చా? చెప్పుకో, ఇవి నా డబ్బులు. అరే ఆనంద్, ఇట్రా. ఏంట్రా? మీ చెల్లి నా కాలేజ్ ఫీజుకి డబ్బులు ఇచ్చిందిరా. క్లారిటీ కోసం చెప్తున్నాను అంతే. కట్టయి తిరిగి ఇచ్చేటప్పుడు దానికే ఇచ్చేయి. ఏంటి, నువ్వు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నువ్వు ఇచ్చినట్టే. అది దేనికైనా క్లారిటీ ఉండాలి కదా. థ్యాంక్ యూ. సర్లే, నువ్వు క్లాస్కి వెళ్ళరా. నేను 10 నిమిషాలు తిరిగి వచ్చేస్తాను. ఓకే రా, బాయ్. ఓకే, పద. హా. ఏంటి పూజ ఇక్కడున్నావు? మరేమో లెటర్ చదివావా? ఎక్కడా? సంజయ్ లాగేసుకుంది. దాని మీద యాసిడ్ పోసేయాలి. మ్. దొంగది, కుళ్ళుది. అవును, మన ఇద్దరిని చూస్తే దానికి ఏడుపు. సిద్ధు, ఆ, నీకోసం టీ షర్ట్ తెచ్చాను. ఆ, అబ్బా నిజమా? ఏది? అయ్యయ్యో, కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కరితో ఒక షర్ట్ గాని ప్యాంట్ గాని కనీసం అండర్వేర్ కూడా తేలేదు. అదిరింది. పోండే. బాందా? రేపు ఆ షర్టు ఉతికి తెచ్చే క్లాస్కి వెళ్ళి. ఏయ్, ఆ? నీ పని బాగుందిరా. నేను ఫీజు కట్టడం, అదేమో టీ షర్ట్ కొనివ్వడం. ఏంటో అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. ఆ? ఏంటేంటి, ఇద్దరు కలిసి నా మీద యాసిడ్ పోస్తారా? ఏవో ప్లాన్లు ఉంటాయి కదా మాకు. ఆ? ఏయ్, ప్లాన్లు ఏయ్, ఉంటాయి. కొట్టకే, ఉంటాయి. అయ్యిరా, కొట్టకే, తగులుతుందే. ఏమేం అబ్బా, ప్లాన్లు ఉన్నాయి? కొట్టకే. చెప్పు. ఏయ్, ఇడియట్. షర్ట్ పేరా? ఎందుకు? అది ఈడి ఫిగరు. ఈడి దానికి తెగలైన ఎత్తుంటే అది అనవసరంగా నీకు షర్ట్లు కొంటుంది. అందుకే అయిపోయమ్మా. ఓస్ అంతేనా? ఓ సంతేనా కాదు, ముందు నువ్వు ఇప్పు. ఓకే. ఏయ్, ఎందుకు విప్పుతున్నావు? విప్పొద్దు. నువ్వు వాడు ఫిగర్ అవుట్ కదా. వీడా? థూ, పొట్టేదవా. నేను కాదు ఈడు. ఆడికన్నా నువ్వే బెటర్లే. ఆ? ఏయ్, అనవసరంగా నాలో ఆశలు రేపొద్దు. ముందా షర్ట్ పేరా? ఎందుకు? సిద్ధు, విప్పొద్దు. చూసావా, మీ చెల్లికి కూడా ఇష్టం లేదు. చెల్లి నాకు కాదురా, నీకు. అలా ఫిక్స్ అయిపోదామా? చిచి, అన్నయ్య వద్దన్నయ్య. షర్ట్ నలిగిపోద్ది. షర్ట్ ఏంట్రా, ఇప్పుడు నువ్వే నలిగిపోతావు. నాకు నిన్ను కొట్టాలనుంది, కాకపోతే మీరు 6 ఉన్నారని ఆలోచిస్తున్నాను. అంటే ఇడు కొట్టలేడనా? అరే ఏరా కుమ్మే అంతే. ఏంటో రాస్తున్నావు? ఏం లేదు. మరి కంగారు పడ్డట్టు ఎఫెక్ట్ ఇస్తున్నావు ఏంటి? ఏయ్, ఏంటి రాస్తున్నావు? చూపించు, ఏంటది? ఆ? చూపించు, ఏం రాస్తున్నావు దాని మీద? రే, నీకు అనవసరం. అదేంటో చెప్పు. రామకోటి. అయితే ఎందుకు రాస్తున్నావు? చూపించు. చూపించను. లవ్ లెటర్ ఏమో. రే, పళ్ళు రాలుతాయిరా. వేషాలు ఇస్తున్నావు అంటే? ఆవ్! చూపించు. అన్నయ్య, ఏయ్, ఆగు. వద్దు. ఏం రాసావు అందులో? చెప్పాను కదా. ఆ? ఏం రాసావు అందులో? ఏం లేదు. ఎక్కడికి వెళ్తావా? ఆ? ఆగు. ఏయ్, సిద్ధు, పట్టుకోరా. ఏయ్, అబ్బా, ఏయ్, గట్టిగా పట్టు. నేను కొడతావే. పట్టుకో. తీరా, తీ, తీ. మింగేస్తుంది. నో తీ, తీ, నో తీ, మింగకేం చేస్తావే? లాగు, లాగరా. ఏయ్. లాగు, లాగు, లాగు. అమ్మా, చిచి. ఏయ్, పట్టుకోరా దాన్ని. రేయ్, రేయ్, తొందరగా చదవరా రేయ్. దీన్ని పట్టుకోలేకపోతున్నా నేను. చదువు. అన్నయ్య! చూడన్నయ్య, అదేం రాసిందో? 143. ఇందులో తప్పే ఉందిరా. దానికి వేరే అర్థం ఉంది అన్నయ్య. 1 అంటే ఐ, 4 అంటే LOVE, లవ్. 4 అక్షరాలు.
యు అంటే YOU 3 అంటే ఐ లవ్ యూ అని అర్థం. ఇది ఏమన్నా ప్రేమిస్తున్నా అన్నయ్య? ఏమ్మా ఇది ఐ లవ్ యూ ఏనా? ఏమో నాకు తెలీదు. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? మరెవరిని లవ్ చేయకపోతే 143 ఎందుకే ఎంతసేపు దిద్దావు? ఒళ్ళు కొవ్వకి రేయ్ దానికి మంచి సంబంధం చూడండి రా. వారం తిరక్క ముందే దాన్ని అత్తారింటికి పంపించేయాలి. తీసుకెళ్ళండి దాన్ని. వెళ్ళు. ఏదో ఒక పెంపకం మీరు తీసుకెళ్ళండి. రే సిద్ధు మేము అడిగితే చెప్పదది. ఆడెవడో నువ్వు మెల్లిగా కనుక్కో. ఆ, ఉం? ఆ. ఏం సంజన, ఎవరినైనా లవ్ చేస్తే చెప్పు నాకు. నేను ఎవరికి చెప్పనులే. పోనీ ఏదైనా ఇంటర్ క్యాస్ట్ ప్రాబ్లం ఉందనుకుంటే నేను హెల్ప్ చేస్తాను. నీకు ఎలాగో పెళ్లి చేసేస్తారు వీళ్ళు, కాబట్టి నువ్వు మెంటల్గా డిసైడ్ అయిపోతే మీరిద్దరూ లేచిపోయే ఏర్పాటు నేను చేస్తాను. ఏమంటావు? పిచ్చి ముడలా కనబడుతున్నాను రా నీకు. వాళ్ళు పంపిస్తే వచ్చి ఇక్కడ నాటకాలు ఆడుతున్నావా? రేపు ఎలాగో పెళ్లి కొడుకు వస్తున్నాడు కదా, ఆడి కూడా దిగాలి. రండ్రా, ఎవడొస్తాడు చూస్తాను.